డిపెండెన్సీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల సెక్స్ చేయాలన్న కోరికలు టాబ్లెట్ వేసుకుంటేనే వస్తాయి. సో ఇది మెయిన్. బేసికలీ సెక్స్‌లో ఎమోషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ రాదర్ దాన్ బ్లడ్ సప్లై కన్నా. సో ఈ ఎమోషన్స్ ల్యాక్ వల్ల ఈ దాని మీద డిపెండెన్సీ పెరిగిపోవడం వల్ల వాళ్ళకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే డిజైర్‌కి తగ్గట్టు అంగం స్తంభించకపోవడం అనేది వస్తుంది. సో మరి ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి మనం ట్రీట్మెంట్ ఏమి మెడికేషన్స్ కాకుండా అంటే ఇది రీసెంట్లీ అంటే ఆల్మోస్ట్ 5 to 6 years నుంచి బాగా ప్రాచుర్యంలో ఉంది. షాక్ వేవ్ థెరపీ అంటాం. బేసికలీ ఇది ఏం చేస్తుందంటే ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాం. అంటే సౌండ్ వేవ్స్తో అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి బ్లడ్ సప్లైని ఇంక్రీజ్ చేసేది. ఎలా బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేస్తుంది అంటే న్యూ వాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా కొత్త రక్తనాళాలను ఏర్పడి పర్మనెంట్గా బ్లడ్ సప్లైని పెంచేటివి. అంటే వ్యాకోచించడం ద్వారా మెడికేషన్స్ చేస్తే ఇవి కొత్త రక్తనాళాలను ఏర్పరిచి అంగానికి పర్మనెంట్గా క్యూర్ అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ నుంచి బయటపడే అవకాశాలని కలిగించేదన్నమాట. సో ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు కంపేర్ టు మెడికేషన్స్. సో దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.